వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీజేపీకి సంబంధించి ఎప్పుడు బీఆర్ఎస్ను బీజేపీతో ఒక కొరిలేటర్ అండ్ వాళ్ళిద్దరిని కలిపేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు ఇటీవల ఢిల్లీ పర్యటన కూడా మీ కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్లారు అనేటువంటిది కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకు ప్రతిసారి జరుగుతుంది? ఎందుకు అంటే కాంగ్రెస్ వాళ్ళ తెలివి తక్కువతనం చేతగాంతనం. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోయి నిన్నటిదాకా బీజేపీలో మంత్రిగా ఉన్న గవర్నర్ గారిని కలవచ్చు. ఆ గవర్నర్ గారు తెల్లారలేస్తే మాట్లాడేది ప్రధానమంత్రితో హోంమంత్రితో. ఈయన పోయి గంటల గంటలు ఆయనతో కూర్చోవచ్చు, లోపల చాలా మాట్లాడవచ్చు. అది బీజేపీతో కుమ్మక్కు కాదు. నేను పోయి ముఖ్యమంత్రి బావమరిదికి టెండర్ ఇచ్చి అమృత్లో 1137 కోట్ల స్కామ్ చేసిండు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1100 కోట్ల పని ఎట్లా చేస్తుందాయా, మీరు ఎంక్వైరీ చేయండి అని బీజేపీ వాళ్ళని అడిగితే ఇటు బీజేపీ కోపం వస్తుంది, ఇటు కాంగ్రెస్ కోపం వస్తుంది. నాకు అర్థం కావట్లేదు. బట్ వన్ థింగ్, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర కవిత గారు బెయిల్కి సంబంధించి లేకుంటే ఇదంతా జరిగిన దాంట్లో ఎక్కడో ఒక దగ్గర బీఆర్ఎస్ అనేటువంటిది ఈల్డ్ అవుతుంది, రెండు జాతీయ పార్టీలతో ఫైట్ చేయలేదు అనేటువంటి నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే నిజంగా కూడా అడుగుతున్నాను నేను, కవిత గారు 5.5 నెలలు జైల్లో ఉంటారా? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే పొంగులేటి స్కామ్ ఎందుకు బయటకు వస్తలేదు? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రేడ్ అయితే ఎందుకు వాస్తవాలు బయటకు వస్తలేవు? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే ఎందుకు అమృత్ స్కామ్ మీద బీజేపీ విచారణ జరగట్లేదు? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే 1.5 కోట్ల మూసీ స్కామ్ విషయంలో బీజేపీ ఎందుకు నోరు మీద పట్టలేదు? ఎవరితో సంబంధాలనే అందరికీ తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నంతసేపు ఆయన ఇంట్లో ఉండేది మన తెలుగు బీజేపీ ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ఎంపీలు. వాళ్ళతోనే రాసుకొని పూసుకొని తిరగడం, వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్కులు చేయించింది కూడా బీజేపీ ఎంపీలే. ఎవరేంటో ప్రజలకు తెలుస్తుంది, నిజం నిలకడమే తెలుస్తుంది. కేసీఆర్ గారు ఎక్కడో తెలంగాణ పాలిటిక్స్ నుంచి అంటే వెళ్ళిపోయారని చెప్పాను, జరిగారు. ఆయన ఆ ప్లేస్ని కేటీఆర్ పూర్తిగా తీసుకుంటున్నాడు, కేసీఆర్ ఆక్రమించేసిండు, లేకుంటే ఆయన ఆ పొజిషన్లోకి వచ్చారు అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఇది అజ్ఞానులు మాట్లాడే మాట, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి అజ్ఞాని మాట్లాడే మాట. ఎందుకంటే కేసీఆర్ స్థానం అనేది ఈజ్ అ లెజెండ్. తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ అనే పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పేరు ఉంటుంది. దాన్ని ఎవరు చెరిపేయలేరు, అది చెరిపేయలేని మార్క్. అది విచిత్రం ఏంటంటే మీరేమో ఇట్లా అంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క స్పీచ్ చూపెట్టండి, కేసీఆర్ పేరు తీసుకోకుండా మాట్లాడిన ఒక స్పీచ్ ఉందా? కేసీఆర్ ది స్టేట్మెంట్ లేదు కదా సార్, ఒక స్టేట్మెంట్ కూడా లేదు. దట్ ఈస్ కేసీఆర్స్ గ్రేట్నెస్. కేసీఆర్ మౌనం కూడా కాంగ్రెస్ను బీజేపీని భయపెడుతుంది. అది కేసీఆర్ గ్రేట్నెస్. అంటే ఇది వ్యూహాత్మకమా మొత్తం? మీరు ఎట్లా అనుకున్నా సరే గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. బట్ నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చూస్తున్నాను, బయట ఎక్కడి నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కరు కేటీఆర్ గారిని కలవాలి, కేటీఆర్తో మాట్లాడాలి, కేటీఆర్ని అడగాలి అనేటువంటిది. ఎక్కడో కేసీఆర్ స్థానాన్ని మీరు, నేను దీన్ని పాజిటివ్ వేలో చెప్తున్నాను, మీరు ఫీల్ చేస్తున్నారు, ఆ డ్యూటీని మీరు తీసుకుంటున్నారు అనేటువంటిది కనిపిస్తుంది. ఆయన స్థానాన్ని ఎవడు భర్తీ చేయలేడు. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. కేసీఆర్ అంతే స్టిల్ యాక్టివ్గా 100% యాక్టివ్గానే ఉంటారు. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు కాబట్టి ఈ ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం టైం ఇవ్వాలనుకున్నారు, ఇస్తున్నారు. తప్పే ఉంది. ఇప్పుడు మీరే కొంతమంది అంటున్నారు, మీడియా మిత్రులు, మీరు తొందరపడి విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు మౌనంగా ఉంటే బాధనే, మేము మాట్లాడితే బాధని, ఎట్లా చేయాలి మరిగా? ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొస్తే దాంట్లో మీరు నెగిటివ్ వెతుకుతున్నారు. చాలా ఎర్లీగా అది ఇంప్లిమెంట్ కాకముందే దాని గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక్క పాజిటివ్ పథకం నేను నాకు చెప్పండి. మేమే నెగిటివ్ వెతకం